ఒక రకంగా నరేంద్ర మోడీ మరియు బీజేపీ పార్టీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద అయితే పాలు పోసినట్టు మనకు అర్థమవుతుంది, నెత్తిన పాలు పోసినట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనందరికీ తెలుసు కదా, చంద్రబాబు నాయుడు మరియు టీడీపీకి సంబంధించిన మీడియా అటు బీజేపీని మరియు వైసీపీని టార్గెట్ చేసేది ఎప్పుడు విమర్శిస్తూ ఉండే. బీజేపీ రాష్ట్రాన్ని విభజించడంలో సహకరించిందని, మరియు వైసీపీతో బీజేపీ కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు రావట్లేదనంటే అటు ఏబిఎన్ రాధాకృష్ణ మరియు అటు టీడీపీకి సంబంధించిన ఛానళ్ళు మరియు ఈనాడుకి సంబంధించిన టీడీపీకి సంబంధించిన ఈనాడు కూడా ఎప్పుడూ బీజేపీ మీద విమర్శలు చేస్తూ ఉండేది. అయితే ఈ యొక్క విమర్శల వల్ల వాళ్ళు చేసిన విమర్శల ప్రకారమే రాష్ట్రానికి ఎత్తి బీజేపీ తీవ్ర అన్యాయం చేసింది. ఈ సందర్భంగా మళ్ళీ టీడీపీ జనసేన అదే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు కదా. రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందని వాళ్ళ ప్రకారం వాళ్ళే చెప్పినారు, మళ్ళీ అదే బీజేపీతో వీళ్ళు పొత్తు పెట్టుకుంటున్నారు. ఈ యొక్క ఎలాంటి మెసేజ్ జనాల్లోకి వెళ్తుంది అంటే, మీరు రాష్ట్రానికి ఏం చేయనా పార్టీతో మీ యొక్క అవసరాల కోసం అయితే పొత్తు పెట్టుకోవచ్చు అని మీరు ప్రజలకి చెప్తున్నారా? ఈ రకంగా చూసుకున్నా కానీ టీడీపీ బీజేపీ జనసేన కూడా అయితే దారుణంగా ఓడిపోతుందని మనకు తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, మనందరికీ తెలుసు కదా, ఏపీలో అయితే రాయలసీమ జిల్లాలో ముస్లింలు మరియు క్రిస్టియన్ల శాతం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ యొక్క క్రిస్టియన్ల శాతం ముస్లింల శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు జనసేన టీడీపీ అయితే బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఇట్లా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఈ క్రిస్టియన్ మరియు ముస్లిం ఓట్లు వన్ సైడెడ్గా ఏమవుతుందంటే జగన్ స్ప్లిట్ అయింది. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి మీద బీజేపీ మరియు టీడీపీ జనసేన అయితే ఒక పాలు పోసినట్టు, జగన్మోహన్ రెడ్డికి ఒక లాటరీ ఇచ్చినట్టు. చాలామంది ఏం చెప్తున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి ఇంకా విజయం ఖాయమైపోయింది ఈ యొక్క పొత్తుతో. ఎందుకు అంటే, దాదాపు ముస్లిం ఓట్లు మరియు క్రిస్టియన్ ఓట్లు దాదాపు 20% ఉంటుంది ఏపీలో. ఈ యొక్క 20% ఓట్లు వన్ సైడెడ్గా జగన్కు పడితే, మరి జగన్కి ఇప్పటికే 35 నుంచి 40% ఒక బలమైన స్ట్రాంగ్ ఓటింగ్ ఉంది. ఈ యొక్క ఓటింగ్ దాదాపు 60% ఓటు జగన్కు వన్ సైడెడ్గా పడితే జగన్ విజయం పూర్తిగా ఖాయమైందని మనకైతే అర్థమవుతుంది. ఏదేమైనా కానీ ప్రధాని నరేంద్ర మోడీ యొక్క కూటమితో అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి మీద పాలు పోసినట్టయితే క్లియర్గా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డికి చాలామంది అడ్వాన్స్డ్ సీఎం కంగ్రాచులేషన్ చెప్తున్నారు, ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డిని తేలిపోయిందని చెప్పేసి. ఏదేమైనా కానీ ఈ యొక్క కూటమి వల్ల టీడీపీ జనసేన బీజేపీ కంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ లాభం జరుగుతుందని చాలామంది అంటున్నారు. చూడాలి రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనేది.